ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర 8వ మహాసభలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర యూహెచ్ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర 8వ మహాసభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆర్టీసీ ఉద్యోగులను ఆత్మీయంగా సన్మానించి మెమంటో అందజేశారు. ఆ తర్వాత బీసీ ఆర్టీసీ ఉద్యోగుల యొక్క పలు డిమాండ్స్ కి సంబంధించిన వినతి పత్రాన్ని ఉద్యోగులు బీర్ల ఐలయ్యకు అందించారు. మీ ఉద్యోగాలకు భద్రతగా తప్పకుండా నా బాధ్యతగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకెళ్తా అని చెప్పి ఎవరు కూడా అధైర్యపడద్దు. మీ సమస్యల పట్ల తప్పకుండా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి సాధకత చేస్తా అని చెప్పి మీకు మాటిస్తూ, ముఖ్యంగా బీసీలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసి 42% ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో కూడా అవకాశం కల్పిస్తున్నాడు. అలాంటి ఘనత మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి మీ ఆర్టీసీలను, ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు. ఏ సమస్య వచ్చినా ఇక్కడ మీ నాయకుల దృష్టి కానీ అవసరమైతే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి కూడా చెప్తేనే అక్కడ స్పందించి ఎక్కడికక్కడ మీ సమస్యలను సాల్వ్ చేసే దిశగా ముందుకు పోదాం. అదేవిధంగా ఎల్లాక సోదరు చెప్పినట్టు కూడా చాలా సమస్యలు మహిళలకు కూడా ఇలా వయసు పరిపాలతుంటే కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. వాటి పట్ల కూడా మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగులకు గుర్తించి మీకు ఎక్కడికక్కడ భద్రతగా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ దిశగా పోదాం. అదేవిధంగా మీ విధి నిర్వహణలో ఎవరైనా చిల్లర మల్లరగా లేకపోతే మీ మీద అటాక్ చేసినా, ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరున్నా అధికార పార్టీ అయినా ఏదైనా ఉద్యోగస్తులను కాపాడుకునే బాధ్యత మాకుంది. కాబట్టి అలాంటివి మీకు ఎదురైతే ఎంబడే మా దృష్టికి తీసుకుపోతే తప్పకుండా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి మీకు భద్రత కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బీసీలంతా ఐక్యతగా మనకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు, న్యాయమైనటువంటి హక్కులను పరిరక్షించుకోవడం ముందుకు పోదాం. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు కలలుగన్నటువంటి బీసీల ఐక్యతను మనం ముందుకు తీసుకుపోతే తప్పకుండా ఏ ప్రభుత్వం ఉన్నా మనకు అన్ని విధాల అండదండలు ఉంటాయని చెప్పి, మనం ఐక్యత ఉన్నంత వరకు మన తెరువు ఎవరు కూడా రారు. అదే దశగా మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడంలో ముందుకు పోదాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ బిడ్డగా నేను ప్రతి విషయంలో స్పందించి మీకు అండదండ ఉంటా అని చెప్పి ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా ఆర్టీసీని భవిష్యత్తులో